మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యవ్వనస్తుల కూడికకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికి వందనాలు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. మరి సంఘ కాపరి, స్థానిక సంఘ కాపరి పాస్టర్ ఫిలిప్ బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది సంతోషంగా ఉండాలి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉజ్జీవంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, హుషారుగా చాలా బాగా చెప్తున్నారు. మీరు చెప్తా ఉంటే నాకు కూడా ఒక పల్లెవెన్న పాడదాం అనిపిస్తా ఉంది. ఎక్కువ అంటే ఒక పల్లెవెన్న అంత బాగా పాడినారు. మీరు పాడుతుంటే చాలా బాగా అనిపించింది. నాకన్నా ఒక పల్లవి మాత్రం పాడతాను. చేయండి. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. రారే రారే నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. అందరూ నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. సర్వలోకముల సజీవుడవు నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. పాటలు పాడుతున్నప్పుడే దేవుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆమేన్. మనసారా స్తుతించినప్పుడు అద్భుతాలు జరిగిపోతాయి. ఆమేన్. పౌలు శీలలు పాటలు పాడుతుంటే చెరసాల పునాది ఎదిగింది. ఆమేన్. నీ సమస్య కాదు, నీ సమస్యకు ఉన్న పునాదినే అదిరిపోతుంది. ఈ ఇళ్ళ బంధకాలు కాదు, పక్కన ఉన్న బంధకాలు కూడా ఊడిపోయినాయి. ఆమేన్. సో దేవుణ్ణి స్తుతిస్తే మనకు ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలవంతులు. కాబట్టి మనము
ఆయనను ధ్యానించి నా ధ్యానము నా ప్రాణము నీవే. ఎందుకంటే మన దేవుడు ఎటువంటి వాడంటే సజీవుడైన దేవుడు. ఎటువంటి దేవుడు యేసు ప్రభు? సర్వయుగములలో సజీవుడు. అంటే ఆయన ఎప్పటికీ సజీవుగానే ఉండే దేవుడు. కాబట్టి అటువంటి లివింగ్ గాడ్, లవింగ్ గాడ్, ఆ దేవుడిని మనం ఎంతగానో ఆరాధించాలి. మంచిది. క్రీస్తునందు పిల్లారా, నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్తాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు. ఏ కాలము? అది అండర్లైన్. నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీద ఏమని చెప్పన్నాడంటే, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ యవ్వన చెల్లి, తమ్ముడు, ప్రభువు చెప్తున్న మాట అంటే, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు నా జ్ఞాపకాలలో ఉన్నావని గుర్తు చేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ పరిస్థితి ఏం బాగలేవు. అరణ్యము, విత్తనములు వేయలేని పరిస్థితి. అయినా నీవేం చేసినావు? నన్ను వెంబడించుచు. ఏ కాలంలో? ముసలి కాలంలో 3 కాళ్ళు వచ్చి మూలన కూర్చొని పొక్కెరొచ్చిన కోడి మాదిరిగా ఆ వయసులో వెంబడించావా? అది కాదు. నీ యవ్వన కాలంలో నీ అనురాగమును నువ్వు ప్రేమ చూపావో అది నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ తోటి యవ్వనస్తులు ఎంతో మంది ఈ లోకంలో పాపంలో, శాపంలో, ఎక్కడెక్కడో తిరిగి ఎలానో జీవిస్తుంటే, నీవు మాత్రము నీ యవ్వన కాలంలో నీ ప్రేమ అనురాగము నా మీద చూపించి నా సన్నిధిలో నువ్వు గడిపావు. కాబట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు నా జ్ఞాపకాల్లో ఉన్నావు అంటున్నాడు. ఆమేన్. ఈ రోజున ప్రతి ఒక్కరికి పేరు నాకు దేవుడు చెప్పన్న మాట అంటే, ప్రియ యవ్వన తమ్ముడు, చెల్లి, నువ్వంటే యేసయ్య జ్ఞాపకాల్లో ఉన్నావు. ఆమేన్. నేను నిన్ను జ్ఞాపకంలో పెట్టుకున్నాను. యు ఆర్ ఇన్ ద మెమొరీ ఆఫ్ ద గాడ్. ఐఎమ్ రిమెంబరింగ్ యూ. కాబట్టి నువ్వు సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కూడా నీ విషయంలో ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడంటే, నీ సిచ్యువేషన్స్ ఏంది? అరణ్యం అంటే ఏమన్నా బాగుంటుందా? అరణ్యం అంటే కొన్నిసార్లు ఈ లోకమే చెప్పవచ్చు. ఒక దారి కనపడదు, అంత ముళ్ళు, కప్ప చెట్లు, ఆ అడవిలో మృగాలు, జంతువులు ఉంటాయి. అంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. రెండవది, విత్తనములు వేయదగని దేశం. అంటే ఏ దేశం? పొద్దున్న పాస్టర్ గారు అంటారు, అన్న ఒకప్పుడు ఇవన్నీ ఏం బాగలేవు, కానీ ఇప్పుడు ఇది. అప్పుడు చెప్పాను, దేవుడు ఎడారిని కూడా ఏదేదో తోటగా మార్చగలడు. ఆమేన్. ఇప్పుడు మీరు చాలా చర్చిల్లో పోతే కూడా ఇంత ప్రశాంతంగా ఉండదు. ఇంత బాగుంది. ప్రభు నీకు చెప్తున్న మాట అంటే, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకో, ఈరోజు రాసి పెట్టుకో. నీ యవ్వన కాలంలో నీ తోటి యవ్వనస్తురాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ లోకంలో ఉంటుంటే, నీవు నా సన్నిధికి వచ్చావే, నాతో టైం గడుపుతున్నావే, అందుకని నేను నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 60వ వచనం. ఏ దినములు యందు? నీ యవ్వన 16:60లో యెహెజ్కేలు, నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఒక నిత్య నిబంధనను నీతో చేసి. ఆమేన్. నీ యవ్వన దినముల యందు దేవుడు చెప్తున్నాడు, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఆమేన్. ఆ నిబంధన నేను జ్ఞాపకం చేసుకుని దాన్ని స్థిరపరుస్తా. మాట తప్పని వాడు. ఆమేన్.
మాట తప్పని వాడు. నా జీవితంలో నా యవ్వన కాలం అంతా నేను దేవుళ్ళలోనే గడిపాను. ఆ రోజుల్లో ప్రభు నాకు జ్ఞాపకం చేసుకొని నన్ను గొప్పగా ఆశీర్వదించాను. నేను అనుభవించి చెప్తున్నాను ఈ మాట. దేవుడు నీతో అంటున్నాడు, నీతో ఒక నిబంధన చేస్తున్నాను, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని నీతో నెరవేరుస్తాను. రాబోతున్న దినాలను చూస్తావు నీ జీవితంలో. ఇప్పుడు నువ్వు యవనస్తులుగా ఉండొచ్చు. రాబోతున్న దినాల్లో దేవుడికి ఇప్పుడు నువ్వు టైం ఇచ్చావు కదా, దీని బ్లెస్సింగ్స్ అంతా నువ్వు రాబోతున్న దినాల్లో చూడబోతున్నావు. ఆమేన్. సో నిత్య నిబంధన, ఏ నిబంధన? మధ్యలో ఒక పేరు కాదు, నిత్య నిబంధన నీతో చేసి సాయదను. ఏ నిబంధన? నిత్య నిబంధన చేస్తాడు. ఎటర్నల్ కవెనెంట్. ఎవరితో అంటే యవ్వన కాలంలో ఎవరైతే వారి జీవితాలు దేవునికి సమర్పిస్తారో, ఎవరైతే వారి సమయము దేవుల్లో గడుపుతారో అటువంటి వారితోటి ఆయన ఒక నిబంధన చేసి ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుని స్థిరపరుస్తాడు. అది చూస్తూ. సో నీ భవిష్యత్తు బాగుండాలంటే యవ్వన కాలంలో వేసే స్టెప్పులు బాగుండాలి. జకరియా 9:17. జకరియా 9:17. అది ఫస్ట్ బిట్టింది. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. రెండోది ఎట్లున్నారంట? ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత ఎవరంట? యవ్వనులను. ఆమేన్. మీరంట దేవుడు చెప్తున్నాడు, మీరెంతో క్షేమముగా ఉన్నారు, మీరు చాలా చక్కగా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? మీరు ధాన్యము చేత, ధాన్యం అంటే బైబిల్లో దేవుని వాక్యము. ఆమేన్. ధాన్యం అంటే దేవుని వాక్యము మీరు తీసుకొని, కొత్త ద్రాక్షారసం అంటే దేవుని ప్రేమలో మీరు ఉంటూ మీరు ఎంతో వృద్ధిలోకి రాబోతున్నారు. ఆమేన్. మీకు క్షేమము కలగబోతుంది. ఆమేన్. మీకు వృద్ధి కలగబోతుంది. ఆమేన్. రాబోతున్న మీ జీవితాలలో ఎంతో సొగసుగా చక్కగా ఉండబోతున్నారు మీ భవిష్యత్తు. ఆమేన్. ఇప్పుడు వేసే పునాది మీ భవిష్యత్తులో సొగసు అంటే చక్కగా ఉంటారు. మీ ముఖాలు కలకలకలలాడుతుంటాయి. ఎందుకంటే మన యేసు ప్రభు ఎంతో బాగుంటాడు. పొద్దున పాస్టర్ గారు పాట పాడినప్పుడు నా కడుపులో ఎంత ఆనందం పొందిన ఆ పాట. ఆయన గురించి ఒక మాట చెప్పినాడు. ఏం చెప్పినా అంటే, పాస్టర్ గారు లేచినప్పుడు యేసు ప్రభు అంత అందగాడు ఎవరు లేరని చెప్పినాడు. నాకు చాలా నచ్చింది అన్నమాట. ఆయన గురించి కూడా పాట రాసినాడు. అయితే ఆయన బిడ్డలు కూడా ఎంతో క్షేమముగా ఎంతో సొగసుగా ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ధాన్యము చేత, దేని చేత? ధాన్యం అంటే వాక్యము చేత. ఎంత బాగుందండి ఆ పాట. చాలా చక్కగా ఉంటుంది ఆ పాట. మనం అప్పుడప్పుడు కొంచెం పాడుకున్నా కూడా యేసయ్య గురించి. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొదిగిన కనులు. కలుషము కడిగిన కమలాల కనులోయి, కలుషము కడిగి కమలా కనులోయి, కరలు కవిరబూయ శారోను విరజ. ఎంతో ఎంతో
పలువరస ముత్యాల సరివరస ఎంతో ఎంతెంతో రాబోతున్న దినాల్లో మీరంతా క్షేమంగా ఉండబోతున్నారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎంత క్షేమంగా ఉన్నారు, ఎంత వృద్ధిగా ఉన్నారు, ఎంత సొగసుగా ఉన్నారని చెప్పే దినాలు రాబోతున్నాయి. ఆమేన్. కారణం ఏంటంటే యవ్వన కాలంలో నువ్వు నీ సమయము, నీ ప్రేమ, నీ అనురాగము యేసయ్యకి ఖర్చు పెట్టావు, లోకంలో ఖర్చు పెట్టకుండా. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, సమయం పరిగెత్తా ఉంది. కొన్ని విషయాలు చెప్పడానికి ఆశపడతా ఉన్నాను. యవనస్తులు బలంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా సామెతల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానము లేని వారికి ఏం కలిగించడానికంట? బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు. ఎవరికంట? యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన. అంటే సామెతల గ్రంథం చదివితే ఏమేమి వస్తాయి? యవ్వనస్తులకు తెలివి వస్తుంది, రెండవది వివేచన వస్తుంది, పైన కూడా ఉంది బుద్ధి కూడా వస్తుంది, జ్ఞానం కూడా వస్తుంది. ఇవన్నీ రావాలంటే ఏ గ్రంథం ఎక్కువ చదవాలి యవనస్తులు? సామెతల గ్రంథము. ఏ గ్రంథము? సామెతల గ్రంథం. రోజు నెలకి ఎన్ని రోజులు? 30, 31 ఉంటాయి. సామెతల్లో ఎన్ని సామెతలు ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అంటే రోజు ఒకటన్నా చదువుతూ ఉంటాం. అన్ని ఒకసారి చదవకపోయినా రోజు ఒకటన్నా చదవండి. మంచి జ్ఞానం ఇస్తారు దేవుడు, మంచి బుద్ధి వస్తుంది, మంచి తెలివి వస్తుంది, మంచి వివేచన వస్తుంది. ఖచ్చితంగా సామెతల గ్రంథం. ఎందుకంటే యవ్వనస్తులకు తగిన సామెతలు. అయితే ఒకడు ఉన్నాడు, ఏంటి ఇవన్నీ యవ్వన కాలంలో ఎంజాయ్ చేయకుండా ఈ ప్రార్థన ఏంది, ఈ ఏంటి ఇవన్నీ అని ఒకడు ఏం చేస్తున్నాడు చూడండి. 7వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఒకడు కనపడతాడు. ఎవరి మధ్యలో? జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు. పడుచువాడు అంటే యవ్వనస్తుడు. అంటే ఒక ఏరియాలో భాష పడచువాడు అంటే యవ్వనస్తుడు. పోరగాడు అంటారు కొన్ని చోట్ల. ఏమంటారు చెప్పండి? మనకెళ్ళి కర్నూలులో కొన్ని భాష కోటగాడు అంటారు. కొన్ని రకరకాల ప్రతి 40 కిలోమీటర్లకు భాష మారుతుంది. ఇక్కడ ఏమన్నారంటే ఒక పడుచువాడు కనపడ్డాడు. అంటే యవనస్తుడు వాడి పరిస్థితి ఎత్తుంది, వాడి కండిషన్ అని మనం చూస్తే వద్దు 7వ చదువు టైం లేకుండా వాడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఉండే ప్లేస్ ఎక్కడ ఉన్నాడు చూడండి. జ్ఞానము లేని వారి మధ్య. వాడు ఎవరి మధ్యలో ఉన్నాడు? వాడి ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు? జ్ఞానం లేని. తర్వాత యవ్వనుల మధ్య. ఎటువంటి వాడు వీడు? బుద్ధి లేనోడు. ఎటువంటి వాడు? బుద్ధి లేని పడుకున్నవాడు ఒకడు కనపడినాడు. ఆ తర్వాత మీరు చదువుకోండి, వాడంతా వాడి బాగలేదు, డిస్టర్బ్డ్ క్యాండిడేట్. అయితే బైబుల్లో ఇక్కడ చూడాలి, బైబుల్లో ఉన్నాడు బుద్ధి లేని కుమారుడు, వాడిని తప్పిపోయిన కుమారుడు అంటారు. ఏ కుమారుడు? తప్పిపోయిన కుమారుడు, లేక వాడిని బుద్ధి లేని నాకెళ్ళిచ్చాడు. ఒకరోజు వాడు వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి, డాడీ నేను నీ దగ్గర ఎక్కువ రోజులు ఉండను, నేను దూరదేశం వెళ్ళాలి, టూర్కి వెళ్ళాలి, హ్యాపీ డేస్ ట్రిప్కి వెళ్ళాలి, ఆస్తిలో నా భాగం ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, నేను ఎంజాయ్ చేయాలి. ఒరే ఏమొచ్చిందిరా, బాగానే ఉన్నావు కదా, ఇదంతా నాకు శక్తి కావడం లేదు, నేను వెళ్ళాలి అని చెప్పి తండ్రి దగ్గర నుంచి తనకు కావాల్సిన డబ్బులు అన్నీ తీసుకొని వెళ్ళాడు. ఒరే ఎవరెవరు పోతున్నారు అంటే, నేను మా గాలి బ్యాచ్. ఏ బ్యాచ్ చెప్పండి? ఏ బ్యాచ్? ఇంగ్లీష్లో ఎయిర్ ఫోర్స్ బ్యాచ్, తెలుగులో గాలి బ్యాచ్, ఇంగ్లీష్లో చెప్పండి ఎయిర్ ఫోర్స్ బ్యాచ్. పోయినా బుద్ధి లేదు, నేను దూరదేశం వెళ్ళినాడు, దుర్వ్యాపారం చేసినాడంట. ఏ వ్యాపారం?
దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసినారు. వాడు చేసినట్టు చాలా దారుణాలు ఉన్నాయి కదా. స్నేహితులు డబ్బులున్నప్పుడేమో హాయ్ అన్నారు, డబ్బు అయిపోగానే బాయ్. డబ్బులుంటే హాయ్, డబ్బులు పోతే బాయ్. ఉన్న డబ్బులన్నీ అయిపోయింది. వీడు ఆ దేశంలో అడుగు పెట్టగానే దేశమంతా కరువు వచ్చేసింది. వీని లెక్కు అయిన లెక్కు ఏ లెక్కు? ప్రార్థనకు దూరమైన వాడి లెక్కు, మందిరానికి దూరమైన వాడి లెక్కు, సహవాసానికి దూరమైన వాడి లెక్కు. వాడు ఎక్కడ లెక్కు పెడితే అక్కడ ఎత్తిపోతల పథకం. ఏ పథకం? దేశం ఎత్తిపోయింది. కరువు వచ్చిందంట ఆ దేశంలో. అంతవరకు బాగున్న దేశము వీడు లెగ్గు పెట్టగానే దేశమంతా కరువు వచ్చింది. ఉన్న స్నేహితులందరూ వెళ్ళిపోయారు. ఇంకా తినడానికి తిండి కూడా లేదు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, స్నేహితులు వెళ్ళిపోయారు. ఇక ఏమన్నా ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందా అంటే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పడింది. పన్నుల డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు. ఏ డిపార్ట్మెంట్లో? ఒకే ఒక పోస్టు. ఎన్ని పోస్టులు? ఇంటర్వ్యూకి పోయినాడు. ఏ డిపార్ట్మెంట్కు? ఒకప్పుడు గొర్రెల డిపార్ట్మెంట్లో బాగా ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు అయ్యగారి డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ అయినాడు. పన్నుల డిపార్ట్మెంట్కు ఇంటర్వ్యూకి పోతే కరెక్ట్ షెఫ్ అయినాడు వీడు. ఏ డిపార్ట్మెంట్కు? ఒకే పోస్ట్ ఉంది. ఆ పోస్టుకు పన్నుల డిపార్ట్మెంట్లో ఈయన జాయిన్ అయినాడు. జాబ్ కొట్టాడు పన్నుల డిపార్ట్మెంట్లో. మొదటి రోజు ఉద్యోగంలో జాయిన్ అయినాడు. ఈ రోజు ఉద్యోగం ఏంటంటే ఉద్యోగము పన్నులు మేపడం. ఏం మేపడము? లేకపోతే తిండి కూడా దేశమంతా కరువు వచ్చేస్తుంది. ఇక సర్లేని పన్నులు పొట్టుమేస్తున్నాయి. 4 కాళ్ళ పన్నులు. ఎన్ని కాళ్ళ పన్నులు? 4 కాళ్ళ పన్నులు పొట్టుమేస్తున్నా ఉంటే వీడు కూడా ఈ ఆకలి జరగలేక, అయ్యో నా తండ్రి యొక్క అనేక మంది కూలివాళ్ళకు ఆహారం సమృద్ధిగా ఉన్నది, ఇక్కడ నేనేమో ఆకలితో చచ్చిపోతున్నాను, కనీసం ఆ పన్నుల పొట్టన్న విందమని చిన్నగా అడుగులు వేసుకుంటూ ఆ పందుల దగ్గరికి వెళ్తున్నాడు, పొట్టు దగ్గరికి. అప్పుడు ఆ 4 కాళ్ళ పందులు అనుకుంది, ఎవడు లెక్కు పెట్టాడో మా దేశంలో ఇంత పెద్ద కరువు వచ్చింది, పొట్టు కూడా దొరకడం లేదు, మాకే పట్టు లేక మేం బాధపడుతుంటే ఈ 2 కాళ్ళ పంది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎన్ని కాళ్ళ పంది అని పొరలాడించి కొట్టినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది తండ్రి. ఎవరికి? బుద్ధి లేని మళ్ళా పాట. పందులు మేపుచు ఆకలి బాధలో పొట్టును వేసిన దుష్టుడనయ్యా అని ఏడ్చి మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చినాడు. ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే పందులు కొట్టినప్పుడు బుద్ధి వచ్చింది. ఎప్పుడు వచ్చింది బుద్ధి? ఒకప్పుడు బాగానే ఉన్నాడు. ఏం ప్రార్థన అయింది? ముస్లింలు చేసుకోవాల్సింది. తిరగాల్చిన వయసు. మా ఊరికి ఒకడు ఉన్నాడు, ఒరే యేసు ప్రభుని నమ్ముకోరా? ఇప్పుడే ఆ నమ్ముకోవాల్సింది. వాడు ఎట్లుంటాడంటే మనిషి మెడలో పులిగోరు పెట్టినాడు. ఏం పెట్టినాడు చెప్పండి? మెడలో పులిగోరు, చెవులకు కమ్మలు పెట్టాడు, ముక్కురాయి అయితే పెట్టలేదు, చేతులకు గాజు లాంటివి వేసినాడు, వెనక ఎన్నికలు ఇచ్చినాడు. ఎన్నికలు చూస్తే వీడు మొగోడా ఆడోడా తెలియదు. పాయింట్ ఏమో ఈ పక్క 4 జోబులు, ఈ పక్క దొంగడి జోబులు మారి ఉన్నాయి. ఏందిరా ఈ ఎన్నికలు అని చెప్తే వాడి పాయింట్ ఏమో రోడ్లన్నీ ఉడుస్తుంది. ఏం ఉడుస్తాయి? ఏందిరా అంటే వాడి ప్యాషన్. ఏంది? ఈయనకి ఏం పేరు పెట్టారంటే మా వాళ్ళందరూ చూసి జుట్టోడు పెట్టారు. ఏం పేరు? ముందు పేరు జుట్టోడు. ఒరే జుట్టోడా, చిన్నగా పోరా పల్సర్ బండి మీద అంటే ఏం మజా ఉంటుందండి, అందరు పోయినట్టు నేను పోతే ఏం మజా ఉంటుంది అని చెప్పి జుట్టోడు బండికి అటు ఇటు అటు స్పీడ్. ఎవరే చిన్నగా పోరా, చిన్నగా పోతే మజా అని ఈ జుట్టోడు పల్సర్ బండి మీద అటు ఇటు అటు. ఏ సైతాన్, ఎక్కడి నుంచి వచ్చినావు అడిగితే దేవుడు సైతాన్, అయ్యా నేను భూలోకంలో ఇటు అటు ఇటు. ఇప్పుడు మనం చుట్టోడు ఎదురు పల్సర్ బండి మీద చిన్న పోరంటే అటు ఇటు అటు చక్కగా లారీ కిందికి పోయినాడు.
ఎంబడే ఫోన్ వచ్చింది పాస్టర్కు. ఏంటంటే జుట్టోడు ఎత్తిపోతుల పథకం. ఏ పథకం? జుట్టోడు ఏ పథకము? ఉడుకు రక్తము ఉరకల పెడతది, పాపము జయమని ఒత్తిడి చేస్తది. పాపమన్నది పాము వంటిది, పగా పడతది ప్రాణము తీస్తది, పగా పడతది ప్రాణము తీస్తది. ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఇయాల ఇంట్ల రేపు ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. అరే ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఉన్నది సత్తు కాదురా, సచ్చినాక అసలాట ఉందిరా. ఉన్నది సత్తు కాదురా, సచ్చినాక అసలాట ఉందిరా. ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఇయాల ఇంట్ల రేపు మంట్ల, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ప్రపంచమంతట పాపమున్నది, మందులేని మాయ రోగముందు. పాపమున్నది, మందులేని మాయ రోగము. నీ పచ్చని జీవితం పాటు చేసుకో ఓ కొడకా. నీ మంచిగా బతుకురా. విచ్చలవిడిగా తిరుగుచున్నావు, ఎవరు చూడరని ఎగురుచున్నావు. చూసే దేవుడు యేసయ్య ఉన్నాడు, తోలు తీస్తాడు జాగ్రత్త కొడకా అని తండ్రి కొడుకు గురించి మాట్లాడు. ఒరే ముందే ఇంటర్మీడియట్ లో, ఏ మీడియట్ అది? ఇంటర్మీడియట్ లో ఎం తీసేస్తే ఏమైతుంది? ఈడియట్. యూ టూ అంటున్నాడు. యూ ఏమంటారు చెప్పండి? యూ పలకండి. నాకు రావడం చూడండి, తగిన పెట్టాలి. యూత్ బాగుంటే బాగా, చెడిపోయింది అనుకో అంటాడు. యూ కరెక్ట్ టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ లో ఏం చేసేస్తే ఏమైతుందంటే ఈడియట్ అవుతుంది. 13 నుంచి 19 వరకు టీనేజ్ అంటారు. ఏమంటారు చెప్పండి? టీనేజ్. ఈ టైంలో ఏం చేస్తానో వాళ్ళకి దొరకదు. ఎవడో ఒకటి చెప్తాను అంతే. యూత్ కు బైక్, పాస్టర్స్ కు మైక్ దొరకకూడదు అంటారు. ఏంటంట? యూత్ కు బైక్, పాస్టర్స్ కు మైక్ దొరికితే వదలదు. కారణం ఏం చెప్తున్నారంటే బండ్లు పోతుంది, ఎట్లా పోతాయో తెలియదు. చాలా జాగ్రత్తగా బతకాలి. ఈ యవనస్తుడు బుద్ధిలోను సహవాసం వదిలిపెట్టి చెడు స్నేహాలతోటి, గాలి బ్యాచ్ తోటి, అనికిమాల చెడు స్నేహాలతో వెళ్ళి మొత్తం పోగొట్టుకుని వచ్చింది. కాబట్టి అటువంటి వారి వల్ల మనం ఉండకూడదు. మరి యవనస్తులు ఎలా ఉండాలి? చాలా విషయాలు ఈ పూట ఒక్కటే క్వశ్చన్. ప్రభు చిత్తమైతే అప్పుడప్పుడు అందుబాటులో ఉంటాను కాబట్టి ఒక్కొక్క విషయం అన్నింటికి చెప్తాను. ఈ పూట ఒక్కటే ఒక విషయం చెప్తాను. యవనస్తులు ఎలా ఉండాలి చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. ఇప్పుడు ఓ ఇశ్రాయేలు కుమారి, నీ మనస్సు ఏ మార్గం మీద ఉండాలంట చెప్పండి? ఏ మార్గం మీద? రాజమార్గము. అందరు చెప్పండి. అంటే యవనస్తులు రాజమార్గంలో నడవాలి. రాజమార్గము అంటే ఏమిటి? అదే యెషయా గ్రంథము 35వ అధ్యాయము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము
8వ వచనం, అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గమునబడును. రాజమార్గం అంటే ఏ మార్గం అంట? అక్కడ ఉంది కదా, అది పరిశుద్ధ మార్గం అనబడును. ఏ మార్గము అంటే యవనస్తులు రాజమార్గంలో నడవాలంటే అర్థమైంది. ఏ మార్గంలో? పరిశుద్ధ మార్గంలో నడవాలి. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది అపవిత్రులు పోకూడని. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే ఓ యవ్వనస్తులు రాజమార్గంలో నడవాలి. రాజమార్గము అంటే ఏమిటంటే పరిశుద్ధమైన మార్గము. నీవు వృద్ధి చెందాలి, నీ భవిష్యత్తు క్షేమముగా ఉండాలి, నువ్వు సొగసుగా ఉండాలి, దేవుని జ్ఞాపకాల్లో ఉండాలంటే ప్రతి యవ్వనస్తుడు రాజమార్గంలో నడవాలి. అంటే పరిశుద్ధ మార్గంలో నడవాలి. అయితే సైతాను ఊరుకుంటాడా? దేవుడేమో యవ్వనస్తుడు రాజమార్గంలో నడవాలని కోరుకుంటున్నాడు. మరి సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను. అందరూ తీయండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను, వారిని నాశనము చేయుటకై. ఏందంట? రాజమార్గములలో ఎవరు లేకుండా. చూడండి, అక్కడ రాజమార్గములలో యవ్వనులు ఉండకుండా వారిని నాశనము చేయడానికి మరణము కిటికీలను ఎక్కుచున్నది. ఈ మరణం అనే శత్రువు, ఈ సాతాను మరణము, ఇది ఏం చేస్తుందంటే దాని టార్గెట్ ఏంటంటే యవనస్తులు. మనకి కావచ్చు, దేవునికి యవనస్తులు కావాలి, ఆ సైతాను కూడా యవనస్తులే కావాలి. ఎందుకంటే యవన కాలం మనలో తీసుకునే నిర్ణయమే జీవితం అంతా ఉంటుంది రిజల్ట్. ఇప్పుడు సైతాను మరణం ఏం చేస్తుందంటే రాజమార్గంలో యవ్వనులు ఉండకుండా మరణం కిటికీలను ఎక్కుతున్నదంట. ఎక్కడ ఎక్కుతుందంట? దాని టార్గెట్ ఏంటంటే ఎక్కడన్నా చెడిపోని ఆగండి, ఎక్కడన్నా కొన్ని. కానీ వాడు రాజమార్గం అంటే పరిశుద్ధ మార్గంలో యవ్వనస్తులు ఉండకూడదు. అదే వాడి టార్గెట్. మరణం ఎక్కడ కూర్చున్నదంట? ఎక్కడ ఎక్కుతుందంట మరణం? కిటికీలను ఎక్కుతుందంట. ఒక ఆయన రాత్రిపూట, ఆదివారం రాత్రిపూట 3వ అంతస్తులో కూడిక దొరికింది. ఎన్నో అంతస్తులో? ఆ పాస్టర్ వాక్యానికి ఎక్కినాడంటే చాలాసేపు చెప్తాడు, కొంచెం సేపు చెప్పడు. ఎక్కినాడంటే చాలాసేపు చెప్పే అలవాటు. స్వీట్ అండ్ షార్ట్ అండ్ సింపుల్ రావాలి. ఎక్కినాడంటే నైట్ ఎంత అయినా చెప్తాడు. 3 అంతస్తులు దొరుకుతుంది కూడిక. ఎక్కడ? ఒకడు కిటికీలో కూర్చున్నాడు. యవనస్తుడు. ఏ వాక్యం? తెలిసిన వాక్యమే. ఏ వాక్యం? తెలిసిన చర్చే, తెలిసిన పాస్టరే, తెలిసిన వాక్యమే. మనకు తెలియని వాక్యాలు ఎక్కువైంది. ఒక కాలు అవతల, ఒక కాలు యువతల, ఒక కన్ను అవతల, ఒక కన్ను యువతల, ఒక చెవు అవతల, ఇంకొక చెవు 50-50. ఏమన్నా కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో ఎవరున్నారు? మరి ఫ్రెండ్ ఇందాక కిటికీలో ఎవరున్నారంట? కిటికీలో ఏముంది? కరెక్ట్ వాడి ఫ్రెండ్ దగ్గర కూర్చున్నాడు. వాడు ఊరుకుంటాడు. దొరికినవు రావు, నా దగ్గరికి వచ్చాను, నేను నీ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, నువ్వే నా దగ్గరికి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో మనము చూస్తే 7 నుంచి 9 వరకు. ఆదివారమున మేము రొట్టె రుచులకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలునై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాను. సో పౌలు ప్రసంగం ఎత్తినాడంటే టైం పోతుంది. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతుకు అని ఒక యవనస్తుడు, వాడి పేరు ఐతు అని యవనస్తుడు ఉండెను. ఎక్కడ కూర్చున్నాడు క్యాండిడేట్? కిటికీలో కూర్చుంది గాఢ నిద్రపోయి
ఒక అలవాటు ఉంది. ఏం అలవాటు? ఎంతసేపు ప్రసంగిస్తాడంట పౌలు? చదువు కదా. పౌలు చాలాసేపు ప్రసంగించుండగా చాలా అంటే యవ్వనస్తుడు 50-50 చేస్తున్న భక్తి. కొంతమంది దేవుని మందిరంలో ఒక విధంగా ఉంటారు, బయట ఒక విధంగా ఉంటారు. ఒక ఆమె అయితే చర్చిలో వస్తే పాట యమపడుతుంది, రాలేదు ప్రభు చెయ్యము. ఇంట్లో కానీ ఇప్పుడు ఛానల్ ఉంటుంది, ఏమంటుంది? చర్చిలోనేమో రాలేదు ప్రభు చెయ్యము, ప్రసంగము. ఇంట్లోనేమో ఇప్పుడు ఛానల్ ఉంటుంది. ఇది పక్కన దిక్కుతా. మరి 50 ఉంటే వెచ్చగానే ఉండు, లేక చల్లగా నిలువెచ్చగా ఉంటే దేవుడు ఒప్పుకోడు. ఏమంటాడు దేవుడు? వారి మీద ఏమంటున్నారు? యు చెప్పండి. యు ఎవరైతే 50-50 ఉంటారో, కొంచెం యేసయ్య, కొంచెం సైతాన్, కొంచెం ప్రార్థన, కొంచెం ఉన్నామనుకో, యేసయ్య చూపవద్దు అని భూమేస్తాం. ఎవరి మీద ఎవరైతే నటిస్తారో, మోసం చేస్తారో, కొంచెం అటు కొంచెం ఇటు, అటు ఎప్పుడు ఉండకూడదు. నామకాంత భక్తి ఉండకూడదు. కాబట్టి యవనస్తులను టార్గెట్ చేస్తుంది సైతాన్. చాలా మంది యవనస్తులు 5 పోలే 50-50, కొంచెం దేవుడు, కొంచెం సైతాన్, అక్కడ అట్ట, ఇక్కడ ఇక్కడ. అలా చేయొద్దు. అలా చేస్తే మరణం రిజల్ట్ ఏమైందంటే ఐదుగు జీవితంలో చాలా కష్టం. నమ్మితే పర్ఫెక్ట్గా ఉండు దేవుడు. ఆమేన్. పర్ఫెక్ట్గా ఉంటాడు వాడు. సైతాన్ నీకు రకరకాల ట్రాప్లు వేస్తాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. హబక్కూకు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. అందరు చేయండి. 1వ అధ్యాయం 15వ వచనమా? వాడి ఇంట్లో సైతాన్ వాడు. ఎవడు? సైతాన్ ఏం చేస్తాడంట చెప్పండి? గాలము వేసి మానవులందరినీ ఏం చేస్తాడంట? 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు వాడు గాలము వేసి, నెక్స్ట్ గాలం వేసిన తర్వాత ఏం చేస్తాడు? గుచ్చుతాడు. గుచ్చి లాగి, రెండవది ఏంటి? ఉరేస్తాడు. ఏమేస్తాడు చెప్పండి? ఉరి వేసి. మూడవది ఏంటి? వల. మొదటిదేమో గాలం, రెండవదేమో ఉరి, మూడవదేమో వల వేసి బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు సైతాన్. ఎందుకు తెలుసా? ఈ యవ్వనస్తులను మొత్తాన్ని దెబ్బ కొడుతున్నాడు. 3 వల. ఇంటర్నెట్. ఏ నెట్? నెట్ అంటే వల. ఇంటర్నెట్. ఇప్పుడంతా నెట్ లో పడ్డారు. ఇంటర్నెట్. ఇంకొకటి ఫేస్బుక్. ఫేస్బుక్ అంటే తెలియదు, ముఖం బుక్ తెలియదు. యూట్యూబ్ అంటే నీవు గొట్టం, అంతే కదా. ఈ సైతాన్ వాడు ఏం చేస్తున్నాడు? వల వేస్తున్నాడు ఇంటర్నెట్. ఈ వల వేసి, గాలం వేసి, ఉరేసి, గుచ్చి, మానవులందరినీ గుచ్చి వాడు గంతులు వేస్తున్నాడు సంతోషంతో. ఓకే ఓకే ఓకే. అందరూ ప్రార్థనకు పోకుంటే చాలు హ్యాపీ, వాక్యానికి పోతే హ్యాపీ, ఒక వారం యూట్యూబ్కి పోకపోతే వాడు హ్యాపీ. నువ్వు ప్రార్థనకు వచ్చావంటే వాడికి బీపీ. నువ్వు ప్రార్థనకు వస్తే వాడికి బీపీ, రాకపోతే హ్యాపీ. సండే చెప్తాను ఎప్పుడు అవకాశం వస్తే. చాలా విషయాలు నాకు అది గుండె దేవుడి మాట్లాడుతున్నాయి. రాత్రిలో చెప్తాను నేను. నాకు దేవుడి విషయాలు చెప్పాలంత ఆశ. ఈ యవ్వనస్తులను పాడు చేసి పెట్టాడు. ఆ అమ్మాయి వచ్చింది. ఒక అమ్మాయి తెలుసా? జనవరి 1 వచ్చింది. నేను హ్యాపీ న్యూ ఇయర్ రా అన్నా. ఓసారి నీకు హ్యాపీ, నాకు బీపీ ఉంది. ఏమని చెప్పు? నీకు హ్యాపీ ఊకే. నేను హ్యాపీ బాగున్నారు అందరూ. జనవరి 1 రోజు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే హ్యాపీ అని నేనంటే నీకు హ్యాపీ, నాకు బీపీ సార్ అంటే ఏమైందమ్మా అనగానే నాకు స్టోరీ ఆది కాండం చెప్పింది. ఎక్కడ చెప్పింది? అన్నయ్య సార్ లవ్ మ్యారేజ్. ఏ మ్యారేజ్? పాస్టర్ల మాట వినకుండా, సేవకుల మాట వినకుండా, వాడి మాటలు నమ్మి
నేను నీకు చర్చికి పంపిస్తాను, నేను కూడా చర్చికి వస్తానని మాయమాటలు చెప్పి మొత్తానికి చేసుకున్నాను సార్. అంటే మరి ఏమైనా బీపీ అంటే డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోమని, ఆ బీపీ కాదు సార్, బీపీ అంటే బత్తపోరు, ఏ కొత్త రకం బీపీలు, ఏ బీపీలు ఏది నీ సంగతి వాడినాడు ఉంటే నాకు కూడా బీపీనే సార్, నువ్వు చెకప్ నాకు ఆ బీపీ కాదు సార్, భార్య కోరు, ఈ బీపీ ఏమో భార్య కోరు, ఈమె బీపీ ఏమో, ఇవి ఇప్పుడు కొత్త రకం లేటెస్ట్ బీపీలు. ఏ బీపీలు ఇవి చెకప్లలో బయటపడే బీపీలు కాదు. ఏమైందమ్మా అంటే ఏమంటున్నారు సార్, సార్ 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 పెళ్లికి ముందు నన్ను ఎంతగానో ఉపయోగించాడు, హనీ 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 అని, ఇప్పుడు శని 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 అని చెప్తున్నాడు. శని తగులుతున్నది, నాకు ఏం తగులుతున్నది? అప్పుడేమో డార్లింగ్ 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 అని, ఇప్పుడేమో డాంకీ 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 అంటున్నాడు. అప్పుడేమో ఏంజల్ 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 అని, ఇప్పుడేమో డెవిల్ డెవిల్ డెవిల్. అప్పుడేమో అయస్కాంతం అయస్కాంతం అని, ఇప్పుడు సూర్యకాంతం తగులుతున్నది. ఆయన ఎందుకు ఎత్తుకోలేమా? నేను చెప్పినాను, ఏమని చెప్పినారంటే ఇక సర్దుకొని బొమ్మ ఇవన్నీ నేను చెప్తే ఇంటికి పోయి బట్టలు సర్దుకొని పుట్టింటికి పోయింది. నేనేది అడ్జస్ట్ కమ్మని సర్దుకోమంటే నేను పాస్తాను నేను సార్ సర్దుకోమన్నా అని చెప్పి బట్టలు వేసుకుని కొంతమంది అర్థమవుతుంది వాక్యం. కాబట్టి ఎంతవరకున్నారా బైబుల్ ఏమంటే వాడు మొల వేస్తాడు, ఉచ్చు వేస్తాడు, గాలం వేస్తాడు, ఆశలు చూస్తాడు, పొగుడతాడు, రకరకాలుగా చేస్తాడు, పడగొడతాడు, పడగొట్టి గంతులు వేస్తున్నాడు సాధారణ వాడు. ఎందుకని వాడి బాధ? రాజమార్గంలో ఉండకూడదు. ఏం చెప్పి వాడి బాధ? రాజమార్గంలో ఉండకూడదు. వాడు గాలం ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? గాలం వేసినప్పుడు గాలానికి ఏమిస్తాడు? ఎర వేస్తాడు. ఒక ఎర వేస్తే ఆ ఎరను తినడానికి చేప వస్తుంది, అప్పుడు చేప తింటాడు. ఈ వేటగాడు సైతాన్ని ఇంకొక పేరు చెప్పారు, వేటగాడి ఊరిలో నుండి. సో ఈ వేటగాడు ఏం చేస్తాడంటే గాలం వేస్తాడు. ఏమేస్తాడు చెప్పండి? గాలం వేసినప్పుడు ఆ గాలం దగ్గర చివరిలో ఏముంటది? ఎర ఉంటది. ఆ ఎర తినడానికి ఎవరు వస్తారు? అప్పుడు ఈ ఎర ఏమంటే, చేప చేప నీవు నా కోసం వచ్చావు, వాడు నీ కోసం వచ్చాడు. చెప్పండి మళ్ళా, చేప చేప నీవు నా కోసం వచ్చావు, వాడు ఎవరు? వాడు వేటగాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు సైతాన్ అంటే, ఏదో ఒకటి ట్రాప్ చేస్తాడు మనకు. కుదిరితే వల, కుదిరితే కాలం, లేకపోతే చివరికి ఉరి. నేను బీటెక్ వాళ్ళకి చదువు చెప్తాను, ఎంటెక్ వాళ్ళకు కూడా చదువు చెప్పాను. నేను డిప్లొమా వాళ్ళకు బీటెక్ ఎంటెక్, నేను ప్రొఫెసర్ని, డాక్టరేట్ బీటెక్ ఎంటెక్ పిహెచ్డి ఇంజనీరింగ్లో డాక్టరేట్ ప్రొఫెసర్. నేను హైదరాబాద్లో ఎంటెక్ వాళ్ళకి చెప్తా ఉన్నాను. క్లాస్ చేస్తా ఉన్నప్పుడు ఒక బెంచ్ మీద ఈ విధంగా రాసినాను, లవ్ ఈజ్ రోజ్, రోజ్ ఈజ్ రెడ్, రెడ్ ఈజ్ డేంజర్. ఏం రాసినా చెప్పండి? లవ్ ఈజ్ రోజ్ అంటే లవ్ రోజా పువ్వు లాంటిది, రోజ్ ఈజ్ రెడ్, రోజా పువ్వు ఇరుపులో ఉంటుంది, చివరిలో రెడ్ ఈజ్ డేంజర్ అని రాసినారు. అంటే ఈ లోక ప్రేమ చివరికి వెళ్ళి యాసిడన్న పోయారు, లేక సంపన్న నమ్ముతారు, చివరికి ఈ ప్రేమ అయిపోయింది. అటువంటి లవ్ సాతాను ఏదో ఒకటి ట్రాప్ చేస్తారు. అయితే దేవుని బిడ్డమైనటువంటి మనము రాజమార్గం అంటే పరిశుద్ధ మార్గంలో యవ్వనస్తులు నడవాలి. మరి పరిశుద్ధ మార్గంలో ఎలా నడవాలి చూడండి. సంఖ్యాకాండము త్వరగా 10 నిమిషాల్లో ముగించాలి. 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 17వ వచనం. అందరూ చదవండి. సంఖ్యాకాండము 20:17. మొదటి బిట్టు ఏంటంట? పొలములో బడి అయినను, రెండవది ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, మూడవది బావులు అంటే 3 ఉన్నాయి. ఒకటి పొలంలో పోము, రెండవది ద్రాక్ష తోటలో పోము, మూడవది బావుల నీళ్లు తాగము. రాజమార్గమున. హల్లెలూయా. దేవుని బిడ్డలు అక్కడ ఏమని చెప్తున్నారంటే, అయ్యా
మీ పొలాల్లో మేము పోము. మొదటి పాయింట్. రెండోది, మీ ద్రాక్ష తోటల్లోకి మేము పోము. రెండో పాయింట్. మూడవది, మీ బావుల నీళ్లు త్రాగము. మరి మేము ఎక్కడికి పోతాము చెప్పండి? ఏ మార్గము అన్న? పొలంలో పోకూడదంటే ఏంటన్నా? మరి పొలం అంటే ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయం. పొలం అంటే ఏంటి? పొలం అంటే ఏంటి? మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వచనం. చాలు, దొరికిన. పొలం అంటే ఏంటి డెఫినేషన్? పొలంలో పడి వెళ్ళమంటే మీరు పొలాలు పోవద్దని కాదని చెప్పేది. పొలం అంటే లోకంలో పోవద్దు. లోకంలో. మరి లోకం అంటే మళ్ళీ మొదటి యోహాను పత్రిక తెలియాలి. ఒక డాక్యుమెంట్, లిక్విడ్ డాక్యుమెంట్. ఏ డాక్యుమెంట్? లిక్విడ్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి. ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా ఇది లోకం అంటే ఏంటంటే లోకంలో ఉన్నదంతయు. మొదటిది శరీరాశ, రెండవది నేత్రాశలు, మూడవది జీవపుడంబాలు. చాలా పొలంలో పడి వెళ్ళకూడదు. యవనస్తులు అంటే అర్థమైంది, లోకంలోకి పోకూడదు. అసలు లోకం అంటే ఏంటి? శరీర ఆశలు, రెండవది నేత్రాశలు, మూడవది. నాకెళ్ళి చూడండి, యేసు ప్రభు యవనస్తునిగా ఉన్నాడు. 40 రోజులు. ఇప్పుడు మన చాలా మంది వెంకటేష్ పెట్టుకుని ప్రార్థన చేసుకుంటున్నారు. యేసు ప్రభు కూడా 40 days ఫాస్టింగ్ ప్రేయర్. ఏం ప్రేయర్? ఉపవాస ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు యేసు ప్రభు. యవ్వన కాలంలో ఉపవాస ప్రార్థన చేసుకుంటే వాడు ఊరుకున్నాడు. సైతాన్ వచ్చినాడు. హలో జీసస్, ఏంది ఉపవాస ప్రార్థన పెట్టుకొని గ్లామర్ చెడిపోయింది అన్నాడు. ఏం చెడిపోయింది? ఈ రాళ్లను బ్రెడ్ చేసుకుని బ్రెడ్ బాగా తిని ఏం పెంచు గ్లామరా. ఎండాకాలంలో కారణం అడిచిపోయి పోతే, రండి సార్ విజిటింగ్ చేయడానికి, రండి సార్ మీ అడుగు పెట్టి ప్రార్థన చేయండి అంటే మేము పోయినాం. మేము మరి మన పోయినాం. ఎండాకాలం రండి సార్ ఆ మాట ప్రార్థన చేసుకోవాలి. ఎండాకాలం పోయినాం. మేము పోతే పాప మా పాస్టర్ ప్రేమతో కూల్ డ్రింక్ తీసుకొచ్చి సార్ మీకోసం స్కూల్ డ్రింక్ తీసుకొచ్చాను. ఏ డ్రింకులు వద్దులేమో, కూల్ డ్రింక్ అదే సార్ స్కూల్ డ్రింక్. ఏంటి అవి ఇంగ్లీష్ మాట్లాడాలని ఆశ. సో గ్లామర్ చనిపోతా ఉంది. ఆ రాళ్ళను రొట్టెలంటే తిను అంటే శరీర ఆశ. ఏ ఆశ? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన అనగానే ఇది మొదటి అధ్యాయమే. ఏ అధ్యాయము? మళ్ళా వచ్చినప్పుడు వదులుతాడా? నేను ఎట్టా పడగొడతాడు. రెండోసారి వచ్చి ఈ లోక మహిమలు, ఈ లోకంలో ఉండే కలర్స్, డిజిటల్ కలర్స్, రంగుల రాత్మము అన్ని ఒక్క నిమిషంలో యేసయ్యకు చూపించాడు. ఇవన్నీ నీకే, ఈ లోక మహిమలన్నీ నీకే ఇస్తాను, నువ్వు నాకు నమస్కరించు అన్నాడు. నీ దేవుడే నీ యెహోవాను మొక్కాలని తెలియదా అంటే అన్ని చూపించాడు. అంటే ఏ ఆశ చెప్పండి? మనకు కూడా అన్ని తీసుకోవాలి అంటే ఏమైనా చేస్తా అంటారు. దేవుడు లేడు కానీ యేసయ్య ఒప్పుకున్నాడా? నేత్రాశను జయించాడు. మూడవది ఏంటి? యేసు ప్రభువు పెద్ద దేవాలయం దగ్గర తీసుకెళ్లి పైనుంచి జంపు చేయండి. ఏమంటుంది? నువ్వు దేవుని కుమారుడు అయితే జంపు చేయి, నీ పాదాలకు రాయి తగలకుండా నువ్వు దేవుని కుమారుడు అయితే దుగ్గు అంటే పోవడం. సైతాన్ ఏం చేస్తుంది తెలుసా? మునగ చెట్టు ఎక్కిస్తాం, చెట్టు డబ్బాలు కొడుతున్నారు కొంతమంది, పొగొట్టలకు పడిపోతారు. మూడోది దీన్ని జీవపు డమ్మము. ఏ డమ్మము? అని అన్నాడంటే సైతాన్ గాడు అక్కడ ప్రత్యక్షమైన యేసు ప్రభువుకు నువ్వు జంపు చేయి. ఎక్కడి నుంచి అంటే పొగుడుతాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే జంపు చేయి. 3 పరీక్షలు పెట్టింది యేసు ప్రభు. శోధించదు అని
పడేసినాడు. యవ్వన కాలంలో ఉన్నాం. అదే శోధన ఈ ఆదాము వాళ్ళకు కూడా వచ్చింది. స్టార్టింగ్ ఆ తినొద్దనం తింటే తినవద్దనం దేవుడు తినొద్దన్నాడు. కానీ సైతానంట చూడడానికి రమ్యముగా ఉందంట. దేవుడు ఏదైతే వద్దంటాడో అది బాగా కనపడతాడు. చివరికి పొగిడింది, అది తింటే మీరు దేవతలు అయిపోతారు. ఏమైపోతారు? ఓ ఏంజెల్స్ అనుకుని తిన్నారు. మానవ జాతి మొత్తం ఎత్తిపోతాం. ఏమవుతాము? కారణం ఏంటంటే మొదటి ఆదాము పడిపోయినాడు, రెండవ ఆదామైన యేసయ్య పాపాన్ని జయించిన జగతిని జయించిన జయశీలుడా. హల్లెలూయా. ఈ రోజున మనము లోకంలో రెండోది ద్రాక్ష తోటలు. ఏ తోటలు? ద్రాక్ష తోటలు అంటే ఇది డ్రగ్స్. చెప్పండి. మత్తుతో యువత చిత్తైపోతా ఉంది. ఇక పోతా ఉంటే కనపడతా ఉంటాయి వరుసగా. చాలా దారుణం, చెప్పడానికి నాకు టైం లేదు. మూడవది బావుల నీళ్ళు అంటే మీకు చదువుకోండి, బైబిల్ ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఏ ఫ్రెండ్స్? కొన్ని చోట్ల సిటీ కల్చర్ చూస్తూ ఉంటే అతి దారుణంగా ఇలాంటి చెడు ఇవన్నీ మనం పోకుండా ఏ మార్గం నడవాలి చెప్పండి. బైబిల్లో ఒక అతను ఉన్నాడు, అతని పేరు శాంసన్. ఏ పేరు చెప్పండి? బైబిల్లోనే బలవంతుడు, అభిషేకం పొందినవాడు. పొద్దున పాస్టర్ గారు కూడా చెప్పారు, నాజీరు చేయబడినవాడు, అభిషేకించబడినవాడు, పుట్టక ముందే దేవుని చేత ఏర్పరచబడిన దేవుని బిడ్డ. ఏం చేసినాడు? శాంసన్ లవ్ లో పడ్డాడు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క అమ్మాయి లవ్ చేసినాడు. చివరికి ఒక అమ్మాయి లవ్ చేసినాడు. ఆ అమ్మాయి పేరు డి లైలా. ఏ పేరు చెప్పండి? ఏ పేరు చెప్పండి? డి లైలా. కొంచెం అర్థం కావాలి. డి లైలా. ఆ అమ్మాయి చివరికి తను ఏం చేసిందంటే, చర్చికి వచ్చే అమ్మాయి కాదు, ప్రార్థనకు వచ్చే అమ్మాయి కాదు, ఫిలిస్తీనామె, భయంకరమైన వ్యక్తి. ఇతను పోయి అక్కడ ఒకదాన్ని చూచాను అని తిన్నాకు పోయినాడు, సూర్యకు పోయినాడు. ఎక్కడ పోతే అక్కడ దేవుని పిలుపు మర్చిపోయాడు, మందిరం మర్చిపోయాడు, లవ్ లో పడినాడు. వాళ్ళు పుట్టక ముందే ద్రాక్ష తాగుదని చెప్తే ఈ క్యాండిడేట్ 24 hours ద్రాక్ష తోటల్లో తిరుగుతున్నాడు. అంటే బార్ షాపులు, బిల్ షాపులు. అర్థమవుతుంది. చివరికి ఆ లైలా అనే అమ్మాయి ఇతనికి 10 రూపాయల బ్లేడ్తో గుండు కొట్టించింది. ఏ బ్లేడ్తో? అంత పెద్ద బలవంతుణ్ణి చివరికి 10 రూపాయల బ్లేడ్తో గుండు కొట్టించింది. ఇప్పుడు గుండు కొట్టించుకుని గుడ్డోడైపోయి గుడి చుట్టూ తిరుగుతూ శత్రువులకు భోజనం ప్రిపేర్ చేస్తున్నాడు. ఏం ప్రిపేర్ చేస్తున్నాడు? గుడ్డి దున్నపోతు. మరి ఎదున్నపోతూ ఏ కళ్ళైతే చూశారో అవే 2 కళ్ళలోకి వాళ్ళు కళ్ళు కనిపిస్తారు. అభిషేకం ఉన్నోడే, పిలుపు ఉన్నోడే, కానీ బండి రాజమార్గం ట్రాక్ తప్పింది. ఏ తప్పింది చెప్పండి? ట్రాక్ తప్పి చివరికి బతుకు ఏమిటంటే 10 రూపాయలతో గుర్తు గుర్తించుకున్నాడు. ఏమిటో అన్నాడు. బలం ఉందా? అభిషేకం పోతే గుండు మీద నీళ్ళు వస్తే అభిషేకం పోయింది. కారణం ఏంటంటే లవ్. ఇంకొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ అన్నోళ్ళు 11 మంది, దాదాపు 12 మంది, పెద్ద ఫ్యామిలీ, మామూలు ఫ్యామిలీ కాదు. అయితే ఒకరోజు విశ్వాసి వాళ్ళ తండ్రి వాళ్ళ ఫ్యామిలీ కొంచెం పర్వాలే. ఈ అమ్మాయికి ఒకరోజు పిచ్చి పుట్టింది. నేను ఎక్కడికి వెళ్తానంటే ఏరే టూర్కి వెళ్తాను. ఎక్కడికి వెళ్తా? ఏరే టూర్కి వెళ్ళి ఫారెన్ టూర్. ఏ టూర్? అక్కడికి వెళ్ళి అక్కడ కల్చర్ పోయి ఆ కల్చర్కి వెళ్తే అక్కడ ఒకడు ఆ జీవితాన్ని నాశనం చేసి, అంటే ఎప్పుడు ఏంటి ప్రార్థన, ఎప్పుడు ఏంటి అనుకొని ఆమె పేరు దీనా. ఏ పేరు చెప్పండి? దూరదేశం మీద హ్యాపీ డేస్, 7 days జీవితం నాశనం అయిపోయింది. అయితే అదే ఫ్యామిలీలో ఇంకొక ఆయన ఉన్నాడు, అతని పేరు జోసెఫ్. చెప్పండి? యోసేఫ్. అతను ఒకరోజు ఆ యవనస్తుని యోసేఫ్ పరిశుద్ధంగా బతుకుతున్నాడు, పవిత్రంగా బతుకుతున్నాడు. అతన్ని ఒక పాపను అతని ఎదురుకు వచ్చింది. ఒక ఆంటీ వచ్చింది, పెద్ద ఆంటీ వచ్చి
ఒక ఆఫర్ ఇచ్చింది. జోసెఫ్, జోసెఫ్ నీవు నేను ఫ్రెండ్షిప్. ఏ షిప్? మరి ఆ షిప్ మునుగుతుందో తెలుస్తుంది నాకు. మొత్తానికి షిప్. వీడు కూడా షిప్ పోయినాడు. ఎవడు తప్పైన కుమారులు ఎవరెవరు పోతున్నారంటే నేను మా గాలి బ్యాచ్ ఫ్రెండ్షిప్. చివరికి షిప్ మునిగిపోయింది. ఏమైంది? ఇప్పుడు ఈ ఆంటీ వచ్చి ఏమవుతుంది? ఆంటీ జోసెఫ్ ఫ్రెండ్షిప్. ఏ షిప్? అమ్మా నేను చేయనమ్మా. చాలా ఆఫర్లు ఇస్తుంటే కూడా నా మాట వినకపోతే నిర్భయ కేసు పెడతాను. ఏ కేసు పెడతా? బుక్ చేస్తాను కేసు అని చెప్తే నువ్వు ఏమైనా చేయి, పరిశుద్ధత కొరకు జైలుకైనా పోతా. కొట్టు చప్పట్లు కొట్టు. పరిశుద్ధత కొరకు జైలుకైనా పోతాను కానీ నేను పాపము చేయను నా దేవుడిని యెహోవాకు విరుద్ధంగా అని చెప్పాడు. ఇంత ఆఫరిస్తే నాతోనే పాపము చేయవా, నీ అంతు చూస్తా, నా పలుకుబడి నా డబ్బుతో అని చెప్పి ఆ పరిశుద్ధుని ఆ యవనస్తుని ఏం చేసిందంటే ఆయన పాపం చేయలేదని చెప్పి జైల్లో ఎక్కించింది. చెయ్యని లేనిపోని కేసు. అయితే యోసేపు నేను జైలుకైనా వెళ్తానని పాపానికి మాత్రం అంటే పరిశుద్ధత కొరకు ఎక్కడికి వెళ్ళాడు? జైలుకని వెళ్ళాడు కానీ పాపం జోలికి వెళ్ళాడా? ఈ యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమందున యెహోవాను ఘనపరచాడు. పోతీఫరు భార్య యొక్క కామక్రోధ చేష్టలు ఏ మాత్రం లొంగనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్ని జనుల మధ్యలో క్రీస్తు మధుర నామం. అన్ని జనుల మధ్య క్రీస్తు మధుర నామం నీ వలన దూసి పడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవుంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? మొదటి ఇలాగా జరిగింది తెలుసా? పరిశుద్ధత కోసం నిలబడితే జోసెఫ్ ఒక కాల్ వచ్చింది రాజు దగ్గర నుంచి. ఎందుకంటే ఆ దేశంలో రాజు ఒక కళ వచ్చింది. ఆ కళ అర్థాలు చెప్పేటోడు జైల్లో ఉన్నాడు. అతని పేరు జోసెఫ్ అనగానే ఎమ్మడి రాజు జోసెఫ్ పిలిపించాడు. ముందు రోజేమో చెరసాలలో, నెక్స్ట్ రోజేమో సింహాసనం మీద. కొట్టు చప్పటం. ప్రిజన్ టు ప్యాలెస్. చెప్పండి. ప్రిజన్ టు చెరసాల నుంచి సింహాసనం. ఇప్పుడు అందరూ ఎవరు తెలుసా? జోసెఫ్ జిందాబాద్, జోసెఫ్ జిందాబాద్. కారణం పరిశుద్ధంగా ఉన్న వ్యక్తిని దేవుడు హెచ్చించాడు. ఐగుప్తుకు ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు. ఈ రోజు నీవు కూడా పరిశుద్ధత కోసం ఎంత కష్టం వచ్చినా నిలబడినో తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సో యవనస్తులకు దేవుడు వాక్యం చెప్తున్నామంటే పరిశుద్ధత కలిగి ఆమె పరిశుద్ధ అంటే రాజమార్గంలో ఖచ్చితంగా దేవుడు వారిని హెచ్చిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాడు. చెప్పబడిన వాక్యాన్ని ఎవరికి వారు యేసు ప్రభు ఎంతో పరిశుద్ధంగా ఉన్నారు. పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోసేపు ఫలించని కొమ్మగా మారాడు. ప్రపంచానికి ఆహారం తయారు చేసినట్టు దేవుడు వాడుకున్నాడు. బానిసగా ఉండవలసిన పరాయి దేశంలో ప్రైమ్ మినిస్టర్ గా హెచ్చించాడు. కారణం పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ప్రియ యవనస్తుడా దేవుడితో మాట్లాడుతున్నాడు. చూపుల్లో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, పడకలో పరిశుద్ధత. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. రాజమార్గంలో నడవద్దు. పొలం అనే లోకంలో వెళ్ళొద్దు. శరీరాశ నేత్రాశలకు వెళ్ళొద్దు. ద్రాక్షాసంలోని మత్తు పానీయాలకు బానిస ఉంటుంది. మత్తుకు చిత్తైపోతావు.
బావుల నీళ్ళు, చెడు స్నేహాలు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని వ్యసనాలకు గురైపోయి యవ్వన కాలము ప్రమాదంలో పడిపోతాం. సాతాను యవనస్తుల రాజమార్గంలో ఉండకుండా వాడు గుచ్చుతా ఉన్నాడు, ఒలలు మురులు ఎక్కుతా ఉన్నాడు. అయితే యవన కాలంలో నీవు చూపిన ప్రేమను దేవుడికి జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఒక తీర్మానం తీసుకుంటున్నావు, అయ్యా క్రీస్తు సాక్షిగా నేను ఐగుప్తు దేశమందున యోసేపు నీకు సాక్షిగా ఉన్నాడు. పరిశుద్ధత కొరకు చెరసాలకైనా వెళ్ళడానికి తీర్మానించింది. తగిన సమయమందు హెచ్చరించావు. అదే సంసోను లోకంలో పాపంలో లోక ప్రేమలో వెళ్ళిపోయి అభిషేకం కోల్పోయి గుండు కొట్టించుకొని గుడ్డోడై శత్రువుల గుడి చుట్టూ తిరుగుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనా అనే యవనస్తురాలు లోకంలోకి వెళ్ళి తన జీవితం పాటేసి 5 యవనస్తులు కిటికీలో కూర్చొని నిద్రపోతూ నిర్లక్ష్యంగా ఉంటూ సగం అటు సగం ఇటు యవన కాలంలో ప్రభు మాట్లాడుతున్నాడు. నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు క్షేమంగా ఉండబోతున్నావు, నీవు వృద్ధి చెందబోతున్నావు, రాబోతున్నావు, నువ్వు సొగసుగా ఉండబోతున్నావు. పాస్టర్ ఫిలిప్ గారు మన ప్రార్థన చేస్తున్నారు. దేవా, మీ అనంతమైన ప్రేమను బట్టి కృపను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. అవును ప్రభు, యవన జీవితంలో మీకు ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వడానికి, రాజమార్గములను నడవడానికి, అపరిశుద్ధమైన మార్గంలో నిలవడానికి నీ బిడ్డలకు చక్కటి సదవకాశాన్ని దయచేస్తూ పొందాలి. లోకములో అనగా పొలంలో మేము ఉండకుండా నా ప్రభు నీ సన్నిధానంలో నిలిచే భాగ్యం ఇచ్చినందుకు ఇక్కడ కూడిన యవన బిడ్డలందరినీ తిరిగి సమర్పిస్తున్నాం. పేరు పేరున ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. బలమైన దేవుని మాటలు చేద్దాం. బిడ్డలందరినీ దీవించండి. ఒక్కొక్కరిని దర్శించడానికి మనం తెలుస్తుంది. మిత్తబడిన వాక్యం విఫలం కాకుండా నీవు ఫలింపచేసి మీ నామాన్ని కొన్ని వెంబడించుకుంటాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుతున్నాము తండ్రి. ఆమేన్.